వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అమరావతి రైతులకు సంబంధించినటువంటి అనేక సమస్యలకు సంబంధించిన దానిపైన ఈరోజు 3-man కమిటీ రైతులతో చర్చించడం జరిగింది. ప్రధానంగా రైతుల నుంచి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఏంటి అనేది మంత్రి నారాయణతో మాట్లాడదాం. సార్, సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభం ముందు వరకు కొన్ని సమస్యలు, సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభం రోజు నుంచి కొంతమంది బయటికి రావటం, బహిరంగంగా మాట్లాడటం, కానీ సీఎం చంద్రబాబే మా సమస్యలపై దృష్టి పెట్టాలంటాం, ఇదంతా ఎట్లా చూడొచ్చు సార్? అంటే 98% రైతులకు యాక్చువల్గా ప్లాట్లు అలాట్ చేసి రిజిస్ట్రేషన్ కూడా జరిగినాయండి. ఇప్పుడు కూడా ప్రతిరోజు 30 నుంచి 60 రిజిస్ట్రేషన్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. మొన్నటి వరకు 90 జరిగినాయి. అంటే వస్తున్నాయి కాబట్టి తగ్గిపోతూ వచ్చినాయి. అదేవిధంగా అంటే రైతు సోదరులకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా లీగల్ ఇష్యూస్కి ఎక్కువగా సంబంధించినవి. అవన్నీ లీగల్ ఇష్యూస్ పర్సూ చేస్తూ ముందుకు పోతున్నాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా రైతు సోదరులు అడిగేది జరీబ్ ల్యాండ్స్. కొంతమంది యాక్చువల్గా అడిగారు. అది జరీబ్ నాన్ జరీబ్ కోర్టుకు పోయారు. కోర్టు యాక్చువల్గా డైరెక్షన్ ఇచ్చింది. కలెక్టర్ గారు కమిటీ చేశారు. ఆ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ని స్టడీ చేసి 1 మంత్లో సబ్మిట్ చేయమన్న అధికారులకి. అది సబ్మిట్ చేస్తే దాని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ కంటాలు కూడా అప్పుడు ఒక 7 పాయింట్స్ 7-6 పాయింట్స్ మీద యాక్చువల్గా శాటిలైట్ పిక్చర్ ద్వారా గ్రామ కంటాలు నిర్ణయించాం. అయితే ఇప్పుడు కొందరు వచ్చి మాకు ఇవ్వండి అంటున్నారు. వాళ్ళందరూ కూడా ఆ పాయింట్స్ ప్రకారం పరిశీలి చేయడానికి వీలవుతుందా లేదని ఈరోజు యాక్చువల్గా కేంద్ర మంత్రి కూడా క్లారిటీగా అది స్టడీ చేయండి అని 1 మంత్ టైం ఇచ్చాము. 1 మంత్లో వాళ్ళు స్టడీ చేసేస్తే దాని ప్రకారం ఆ సమస్య కూడా తీర్చడం జరుగుతుంది. కొందరికి ప్లాట్స్ ల్యాండ్ పుల్లింగ్కి ఇవ్వని వాళ్ళు దాంట్లో పడ్డది. వాళ్ళు మారుస్తామంటే కొందరు వచ్చి మా మార్చొద్దు సార్, వాస్తు ప్రకారం బాగుండి ఉంచామన్నారు. కొందరు మార్చమన్నారు. ఎవరైతే మార్చమన్నారో వాళ్ళకి యాక్చువల్గా మార్చడం జరుగుతుంది. మాకు వాస్తు ప్రకారం బాగాలేదు, ప్లాట్లు మార్చమంటున్నారు. జనరల్గా లేఅవుట్ వేసినప్పుడు కొన్ని ఈస్ట్ ఫేస్, కొన్ని నార్త్ సౌత్ వస్తాయి, లాటరీలో పడతాయి. అవన్నీ మార్చడం అనేది ప్రాక్టికల్గా వీలు కాదు. ఎందుకంటే అలా మార్చుకుంటా పోతే మొత్తం జిగ్జాగ్ అయిపోతుంది. అదే చెప్పాము యాక్చువల్గాను. ఇలా సమస్యలు ఏదున్నాయో అవన్నీ కూడా ఇవాళ కూలంకషంగా డిస్కస్ చేసాం. మళ్ళీ ఇంకొక 1 వీక్ తర్వాత కూర్చొని వాటికి ముందుకు పోవడం జరుగుతుంది. రైతులు ఈ అధికారులు వెళ్ళినప్పుడు తిరగబట్టాలు, వాళ్ళ మీద గొడవలకు వెళ్ళటం, ఎమ్మెల్యే గారికి కూడా అనేకసార్లు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఎందుకు అలాంటి పరిస్థితి? అంటే యాక్చువల్గా ఏదైతే ఈ క్రిటికల్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ లీగల్ కొద్దిగా సంబంధించినవన్నీ, అవన్నీ కొద్దిగా లీగల్ ఇష్యూస్ చూసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. సార్, పనులకు సంబంధించి ఏ విధంగా సాగుతుంది ఏంటి సార్? అమరావతి క్యాపిటల్ సిటీలో పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయని, ఇవన్నీ కూడా 3 yearsలో కంప్లీట్ అవుతాయి. అటు ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ కానీ, లేదంటే బిల్డింగ్స్ కానీ. అదేవిధంగా గ్రామ కంటాల్లో మౌలిక వసతులు క్రియేట్ చేయాలని ఎమ్మెల్యే గారు చెప్పారు. దాని మీద యాక్చువల్గా ఆల్రెడీ ప్లాన్ చేసాము. డిపిఆర్లు తయారు చేసి ఎమ్మెల్యేకి సబ్మిట్ చేసి ఎమ్మెల్యే గారు గ్రామ కంటాల్లో డిస్కస్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు ఏంటి, ఎలాంటి హామీ ఇచ్చి పంపించారు సార్ వాళ్ళకి? అంటే ఎవ్రీడే అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయా ఏంటి? వాళ్ళు ఏం చెప్తారు అంటే యాక్చువల్గా వాళ్ళు ఏదైతే సమస్యలు చెప్పారో ఆ సమస్యలను అధికారికి ఇచ్చి స్టడీ చేయమన్నామండి. వాళ్ళందరికీ 1 మంత్ టైం ఇచ్చాము. 1 మంత్లో వాళ్ళు తెచ్చిన తర్వాత దాన్ని స్టడీ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. ప్రధానంగా రైతుల నుంచి కానీ ఇక్కడ ప్రాంతం వాసుల నుంచి ఒకటి, ఈ క్యాపిటల్ రీజన్కి సంబంధించి గెజిట్ అనేది ఉంటే ఒక రకంగా మాకు కూడా భరోసాగా ఉంటుంది అంటున్నారు. దానిపైన ఎలా ఉండబోతుంది? దానికి సంబంధించి ఆల్రెడీ యాక్చువల్గా కేంద్ర మంత్రి గౌరవనీయ హోంమంత్రి గారితో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అది ఆల్రెడీ లీగల్లో పాస్ అయిపోయి లీగల్లో క్లియర్ అయిపోయిందని ఇప్పుడే కేంద్ర మంత్రి గారు చెప్పారు. త్వరలో వాళ్ళు ఫాలోఅప్ చేసి అది క్లియర్ చేస్తామని చెప్పారు. గుంటూరు నుంచి అమరావతికి రావడానికి ఉన్నటువంటి వేలో ప్రతిసారి కూడా వరదలాగా రావటం, నీళ్లు, దానిపైన పెద్ద ఎత్తున ప్రచారం మునిగిపోతుందని, దానిపైన ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నారు. ఎట్లా ఉండబోతుంది? అంటే వెస్టర్న్ బైపాస్ ఆల్మోస్ట్ అయింది. ఇవాళ మార్నింగ్ విజిట్ చేశాను. బహుశా బై సంక్రాంతి రోడ్డుని యాక్చువల్గా పబ్లిక్ ఇచ్చేస్తా ఉన్నారు. అది కానీ వచ్చేస్తే గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు కానీ, ఇటు విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఫైనల్ ఒకటి, ఈ రైల్వే లైన్కి సంబంధించి సేకరించే భూములకి ఇంకా ఆందోళన చేపడుతున్నారు. వాళ్ళపైన దృష్టి పెట్టే అవకాశం లేదండి. వాళ్ళు యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్కి తీసుకోండి, ల్యాండ్ అక్విజిషన్ కాదని అది శాసనసభ్యులు నిన్న కూడా మాట్లాడారు. దాని మీద యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ దాంట్లో డిస్కస్ చేసి ఫైనల్ చేయడం. అన్ని సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారాలకైతే ఈ మీటింగ్ అనేది ఒక వేదిక కాబోయింది అనే విధంగా కూడా మంత్రి నారాయణ చెబుతున్నారు. కంపల్సరీగా వీటన్నిటికీ రానున్న రోజుల్లో పరిష్కారం చూపిస్తామంటున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో సాయి శంకర్, అమరావతి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.